హలో! అందరూ మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరసింహ నిత్య హార్ట్‌ఫుల్ లైఫ్. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే 5:15కి లేసానండి. ఇంకా ఇంట్లో అయితే ఇంకా దుప్పట్లు అన్నీ ఇంకా అయితే మడత పెట్టేస్తున్నాను. మా చిన్న బాబు అయితే మంచం మీద అయితే నిద్రపోతున్నాడు. ఇంక వాడిని డిస్టర్బ్ చేయకుండా మెల్లిగా అయితే ఇంకా అన్నీ సర్దుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా లేచేసి చెరువుకైతే వెళ్ళాడు. మాకైతే కొద్దిగా పుట్టలమ్మ తీర్థానికైతే వెళ్ళేదుంది కొద్దిగా. అందుకని మేము టెంపుల్‌కి వెళ్ళాలి కదా అనైతే నేనైతే 5:15కి లేచేసి పనంతా పూర్తి చేసుకోవాలనైతే నేనైతే దుప్పట్లయితే మడత పెడుతున్నాను. ఇంకా నా మంచం మీదైతే అన్నీ మడత పెట్టేసి మా హస్బెండు ఇంకా మంచం మీదైతే నేనైతే దుప్పట్లు మడత పెడుతున్నాను. ఇంకా త్వరగా పని చేసుకొని ఇంకా వెళ్ళాలి కదా టెంపుల్‌కనేసి నేనైతే ఇంక మా హస్బెండ్ లేచి వెళ్ళిపోయాడు. ఇంకా నేనైతే ఇంకా పనైతే స్టార్ట్ చేశాను. మా చిన్న బాబు అయితే ఎడ లేస్తాడో అని నేనైతే మెల్లిగా అయితే అన్నీ సర్దుకుంటున్నాననమాట. నా ఫోన్ తీసేసి అక్కడ పెట్టేస్తున్నాను. మళ్ళీ అడవిలో కింద పడితే ఇంక అంతే పని. ఇంకా మా బాబు దిండు అవన్నీ అయితే సర్దేసుకున్నాను. ఇంకా మంచం ఎత్తేస్తున్నాను. ఇంకా మంచం ఎత్తేసి ఇంట్లో సరిపోదు కదా అదైతే బయట పెట్టాలి తీసుకువెళ్ళి. అందుకని పైకెత్తాననమాట మంచంని. మా బాబు లేస్తాడని మెల్లిగా అయితే మంచం ఎత్తి పెడుతున్నాను. అన్నీ మెల్లిగా సర్దుకుంటున్నాను. ఇంకా మంచం ఎత్తి తీసుకువెళ్ళి బయటైతే పెట్టేస్తున్నాను. ఇంకా వాళ్ళు లేచినారనుకో నాకు చాలా డిస్టర్బ్ అయితదనమాట. ఇంకా పనులైతే చేసుకోనివ్వడు. ఇంకా నేను చెప్పాను కదా టెంపుల్‌కి వెళ్ళేది ఉంది కొద్దిగా అనేసి. ఇంకా లేచినాడనుకో ఇంకా పని మధ్యలోనే ఆగిపోతుంది. ఇంకా నేను మనకి ఇంకా ఫీడింగ్ ఇచ్చుకుంటా కూర్చోవాలి. ఇంకా ఇంతలోపైతే కాసేపైతే ఇంకా ఊడ్చేసాననమాట ఇంట్లో. ఇంకా ఊడ్చేసుకుంటున్నాను. బయట కూడా ఊడ్చేది ఉంది. ఇంకా చాలా ఉంది పనైతే. వచ్చేసరికి మా హస్బెండ్ చెరువుకెళ్ళి వచ్చేసరికి పనంతా ఇంకా పూర్తి చేయాలి. ఇంకా మంచం వేశాను కదా! మంచం తీసుకువెళ్ళి బయట వేశాననమాట. కొద్దిగా కూర్చుంటారు కదా ఎవరైనా అనేసి. ఇంకా బయటైతే ఇంకా అంతా ఊడ్చేది ఉంది. చూడండి ఎంత ప్లేస్ ఉందో అంతా గ్రౌండ్ మాదిరి. ఇంకా అదంతా ఊడ్చేయాలనమాట. ఇంకా ఎందుకంటే మా ఇంటి ఎదురుగా ఒక నేరేడుపళ్ళ చెట్టు ఉందనమాట. ఆ చెట్టుకి ఇంకా పండ్లు పెడితే ఇంక కాయలు పెట్టాయనమాట చెట్టుకు. ఒకసారి పూత, ఒకసారి ఆకులు, ఒకసారి పండ్లు అట్లా కాస్తాయనమాట. నేరేడు పండు చెట్టు అంటే అట్లే కదా! ఇప్పుడు నేరేడు పండు సీజన్ కాబట్టి ఇంకా నేరేడు పళ్ళైతే కాసాయి. ఇంకా ఇప్పుడైతే ఇంకంతా పొద్దున్న లేసేసరికి అంత చితికైతే పడతదండి మా ఇంటి ముందరైతే. ఇంక అంతా అయితే ఇంక అలా ఊడ్చుకుంటా ఉంటాననమాట. మార్నింగు ఇంకా ఈవినింగ్ అయితే ఊడ్చాలి కన్ఫామ్‌గా. అందుకని ఇంకంతా ఊడ్చేయాలి. ఇంకా అప్పుడు ఆటో కనిపిస్తుంది కదా! ఆ ఆటో వరకైతే ఊడ్చేయాలనమాట. ఇంకా నేరేడుపళ్ళ చెట్లు గానీ, మన ఇంటి ముందర ఏ చెట్లున్నా గానీ ఇంకా పడతది కదండీ! గాలి కాలం కాబట్టి అది కదా! అది కాక ఇంగ చెత్త నేలలో కన్ఫామ్‌గా పడతది. ఇంక మనం ఊడ్చుకోక తప్పదు కదా! అందుకని ఇంకా అలా రోజు ఇంక అలా ఇంకా మార్నింగు, ఈవినింగు ఇంగ అలా అయితే చితుకు పడుతూనే ఉంటది ఇంట్లో ముందరైతే. ఇంకా కొన్నాళ్ళు పోయినామనుకో ఇంక నేరేడుపళ్ళైతే ఇంక రోడంతా ఎర్రగా మారుతదనమాట. అంత పడతాయి పండ్లయితే నేరేడుపండు పండ్లు. ఇంకా అందైతే ఊడ్చేసాననమాట. ఇంకా అంతా మొత్తం చూడు ఎంతుందో అంతా ఊడ్చుకోవాలి. ఇంకా ఈవినింగ్ అదే పని, మార్నింగ్ అదే పని. ఇంకంతా ఊడ్చుకుంటా వెళ్ళాలి. అలా ఉంటుంది. ఇంకా మార్నింగ్, ఈవినింగ్ అయితే ఊడ్చడం తప్పదు ఇంకా. అక్కడ మీకు ఎదురుగా చేనులన్నీ కనిపిస్తున్నాయి గదా! అవైతే అన్నీ పొలాలేనమాట. ఇంకా నేరేడుపళ్ళ చెట్టు, ఇంకా అదైతే చీకాకు చెట్టు అనమాట పక్కన సైడ్ ఉండేది. ఇంకా మాకెళ్ళైతే మా ఇంటి ఎదురుగా ఉండేది నేరేడుపళ్ళ చెట్టు. ఇంకా ఆటో ఉంది గదా! ఆ ఆటోకెళ్ళైతే చింత చెట్టు అనమాట ఉంది ఒకటి. ఇంకా ఎదురుగా కనిపిస్తుంది కదా ఒకటి, అది పెట్రోల్ బంక్ అనమాట. కొద్దిగా ఉంటుంది మాకైతే 10, 30 అడుగులు వేస్తే వచ్చేస్తుంది పెట్రోల్ బంక్ అయితే. ఇంకా ఇవతల సైడు, ఇంకా బ్యాక్ సైడు ఇంకంతా పొలాలే. ఇంగా కొద్ది రోజులు పోయినామనుకో ఇంగా పొలాలు వేస్తారు కదా! అప్పుడు ఒక లాగ్ పెడతాను చూడండి. పొలాలైతే పచ్చగా బాగుంటుంది. ఇదైతే పొలాల దగ్గర పడింది మా ఇల్లు అయితే. చాలా బాగుంటుంది. ఎదురుగా గానీ అంతా ఇంకా చెట్లు గానీ అన్నీ బావుంటాయి. చూడండి మీకు కనిపిస్తుంది కదా! కొద్దిగా వాన పడగానే ఎంత పచ్చగా కనిపిస్తుందో. ఇంకా నేనైతే ఇంక కసువైతే ఊడ్చడం అయిపోయింది కాబట్టి, ఇంకా బాసనలైతే అన్నీ బయట వేస్తున్నాను ఇంక తోమడానికి. ఇంక కసువు ఊడ్చడానికి చాలా లేట్ అయిందనమాట. అంతా గ్రౌండ్ చూసారు కదా! ఎంత ఊడ్చుకుంటానో రోజు. ఇంకా బాసనలైతే తోమడానికైతే బయటైతే వేశాను.
ఇంకా నీళ్ళైతే తోడేసుకోవాలి. ఇంకా డ్రమ్ము ఉంది మాకక్కడ. ఇంకా అంటే ఇప్పుడు ఇంకా అక్కడ ఉంది కదా, ఇప్పుడు నేను చూపించాను కదా కసువు దొబ్బి కాడ అయితే కుళాయి ఉందనమాట. అక్కడ నుంచి అయితే ఇక్కడ డ్రమ్లోకి అయితే రోజు మోసుకోవాలి అనమాట. ఇంకా బిందెతో అయితే మోసుకోవాలి రోజు డ్రమ్లోకి. ఇంకా మార్నింగ్ ఒక్కటే వస్తాయి మాకు వాటర్ ఇక్కడ. ఇంకా మేమైతే ఇంకా నేను అదొక్కదానికి యూజ్ చేసేది డ్రమ్లో అయితే వాటర్ అయితే యూజ్ చేస్తాను అనమాట. మళ్ళీ మార్నింగ్ లేవగానే మళ్ళీ మోసుకుంటాను. ఇంకా అలా ఉంటుంది. ఇంకా నేనైతే ఇంకా అలా మోసుకోవడము, ఇంకా డ్రమ్ అయితే ఒక్కోసారి పెట్టాలన్నమాట. అది వేరే సైడ్ మార్చాలి డ్రమ్ము, ఆడ పెట్టకూడదు. ఇంకా అన్ని బండలు ఉన్నాయి కదా, అవన్నీ వాటర్ వెళ్ళేసి అంత తగ్గుబడింది అనమాట. అది వేరే సైడ్ అక్కడ పోయి కనిపిస్తుంది కదా, అక్కడైతే పెట్టేయాలి దాని డ్రమ్ముని. ఇంకా లేకపోతే ఇంకా పాములు కానీ ఇంకా ఏమైనా కానీ వస్తాయి. ఇప్పుడు వానకాలం కాబట్టి కొద్దిగా వాన పడగానే చూడండి ఆకులు అయితే పచ్చగా చెట్లకి, ఇంకా పొలాల్లో చూడండి బాగా ఫస్ట్ అయితే గ్రౌండ్ మాదిరి ఉంది. ఇప్పుడైతే కొద్దిగా గడ్డి మొలకలు అయితే మొలిచాయన్నమాట. ఇంకా నేనైతే ఇంకా బాసల్ని అయితే తోమడం స్టార్ట్ చేశాను. మా వీడియోలను చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కన్ఫామ్గా చేసుకోండి. అలాగే వీడియో ఎండ్ వరకు కన్ఫామ్గా చూడండి. అక్కడైతే మా హస్బెండ్ అయితే ఇంకా చెరువుకి వెళ్ళి వచ్చేసాడనమాట. అందుకే నేను ఆ సైడ్ చూస్తున్నాను. చూడండి ఇంకా ఒళ్ళ తీసుకొచ్చి అక్కడ వేసేస్తున్నాడు. ఇంకా ఏమి వంట కానీ ఏం కానీ ఇంకా ఇప్పుడైతే వండడానికి ఏం లేదు. ఇంకా టెంపుల్కి వెళ్ళాలని చెప్పాను కదా, ఏమున్నా అని ఇంకా అక్కడికి వెళ్ళాలి కదా అనేసి ఇంకా నేనైతే వంట ఏం చేయలేదు ఇంట్లో. ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా, ఆ పాప అయితే మా చిన్న బావ కూతురు అనమాట. ఇంకా నేను అది ఇంకా అన్నం అయితే మిగిలింది కదా, అదైతే ఇంకా అక్కడ పడేసి రాపమే ఒకసారి కుక్క వేసి రాపంటే ఇంకా తీసుకువెళ్ళడానికి అయితే వచ్చింది. మా బాబు చూడండి ఇంట్లోంచి అయితే వెళ్తున్నాడు బయటికి. ఇంకా అంతలోపు అయితే ఇంకా పూలతను వచ్చాడనమాట. టెంపుల్కి వెళ్ళని చెప్పాను కదా, పూలు అవసరం కదా, ఇంకా పూలతను అయితే వచ్చాడు. ఇంకా దానికి నేను ఇంట్లోకి అయితే ఇంకా పూలు తీసుకురావడానికి అయితే డబ్బులు అయితే తీసుకురావడానికి అయితే ఇంట్లోకి వెళ్ళాను. అదే చూసారా పూలతను అయితే వచ్చాడు కదా. ఇంకా అంతలోపు అయితే ఎవరో వచ్చారు కదా అని మా బాబు చూడండి ఎలా వెళ్తున్నాడో. ఇంకా డబ్బులు అయితే తీసుకొని వెళ్తున్నాను. ఇంకా అక్కడ వస్తుంది కదా ఆమె అయితే మా అవ్వ మా చిన్న బాబుని అయితే వెతుకుంది. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా డబ్బు తీసుకొని చేపలు వేసుకోవడానికి వెళ్తున్నాడు. నేను పూలతన కాడికి అయితే వెళ్ళాను. తను వచ్చేసి జాజి పూలు వచ్చేసి 30 లెక్క చెప్పాడు. ఇంకా మల్లెపూలు వచ్చేసి 25 లెక్క చెప్పాడనమాట. మా జాజి పూలే కావాలనేసి మేము 20 లెక్క అయితే ఇంకా 5 మూరలు అయితే తీసుకుంటున్నాను. పీర్ల పండగ అయితే వస్తుంది కదా, అందుకని పూలు అయితే రేట్ అయితే పెట్టారనమాట. అందుకని అయితే ఇప్పుడైతే ఇంకా మనం పూలు అస్సలు కొనలేమన్నమాట బయట. ఇంకా పూల చెట్లు అట్లా ఉన్న వాళ్ళైతే బతికిపోతారండి, మనట్లో వాళ్ళమైతే కొనలేము అసలు పూలైతే. ఇంకా నేనైతే ఇంకా ఇంట్లో అందంగా బండలు అయితే తుడుచుకుంటూ వచ్చేసాను అనమాట. ఇప్పుడైతే బయట తుడుస్తున్నాను. ఇంకా మా చిన్న బాబు అయితే ఏడుస్తుంటే ఇంకా మా బావ బిడ్డ అయితే ఇంకా మా బాబుని ఎత్తుకొని ఆడిపిస్తుందనమాట. నేనైతే ఇంకా బయట ఇంట్లో అంతా శుభ్రం చేసుకొని ఇంకా బయట అయితే బండలు తుడుచుకుంటున్నాను. ఇంకా బయట అయితే అంతా ఆడ వరకు ఉంటుంది, మా ఇంటి వరకు అయితే బండల వల్ల తుడుచుకుంటూ రావాలి. ఇంకా పని అయితే ఏం లేదు కదా అనేసి నిదానంగా అయితే తుడుచుకుంటున్నాను. ఇంకా బాబులకి ఇద్దరు స్నానం చేపిస్తే ఇంకా నేను స్నానం చేసేసి రెడీగా ఉంటే ఇంకా వెళ్ళొచ్చు అనేసి ఇంకా అదొకటే కదా, ఇంకా ఏం లేదు కదా పని అయితే అనేసి నిదానంగా అయితే బండలు అయితే తుడుచుకుంటున్నాను. ఇంకా బండలు అయితే తుడుచుకునేసినాక ఇంకా కట్మానికి అయితే ఇంకా పసుపు అయితే పూసేసి ఇంకా బొట్టు అలాంటివి అయితే పెట్టాలి. ఇంకా అలాగే అయితే ఇంకా ఎందుకు లేనేసి అప్పటికే చూడండి ఎర్రగా పొద్దు అయితే పొడిచింది కదా, సూర్యుడు అయితే వచ్చేసాడు అంతలోకే. నాలాగనే మీరు ఎంతమంది టెంపుల్ కానీ పార్కులు కానీ వెళ్ళేటప్పుడు నాలాగనే హడావిడిగా మీరైతే ఇలా చేసుకుంటారు పనులు, నా కామెంట్స్ రూపంలో కన్ఫామ్గా తెలియజేయండి ప్లీజ్. మా చిన్న బాబు అయితే ఏడుపు అయితే స్టార్ట్ చేశాడనమాట. మా బావ కూతురు అయితే అవసలు పడుతుంది, తన పేరైతే అవని. చూడండి ఎలా గోడాడిస్తున్నాడు పాపం. కొద్దిసేపు ఉండు, ఇంకా నేను ఎత్తుకుంటాలే బండ్ల తూచడం అయిపోయింది అంటే, పిన్ని నువ్వు ఎత్తుకో పిన్ని, ఇంకా ఫీడింగ్ ఇద్దురా నువ్వైతే, వాడు వినట్లేదు అని చెప్తుంది. ఇంకా కొద్దిసేపు అలా ఎత్తుకో రుచి ఆడిపించుకో అంటే ఇంకా చూడండి వాడు జుట్టు లాగడం ఇంకా ఇలా గోల చేసేస్తున్నాడు. ఇంకా మధ్యలో బండలం ఆపేసాను అనుకోండి, ఇంకా తుడచాలంటే మళ్ళీ తుడచబుద్ధి కాదు. ఇంకా
ఇంకా కొన్నే కదా అనేసి ఇంకా తుడిచేస్తున్నాను. కొద్దిసేపు ఎత్తుకో అలాగే అంటే ఇంకా అలా ఎత్తుకుంటుంది పాపం, అలా తిప్పుతుంది. వానికైతే నేను ఫీడింగ్ ఇచ్చి నేనైతే బండలు తుడచడం అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసాడు వాడు. ఇంకా మా పెద్ద బాబు అలాగే మా చిన్న బాబు అలాగే ఇద్దరు అల్లరి వారే, ఇద్దరికిద్దరు సమానం అనమాట వాళ్ళు. ఇంకా ఇద్దరితో అయితే రోజు నాకు అలానే గడిచేస్తుంది. ఇంకా చూడండి ఎలా ఎత్తుకున్నా అని ఇంకా వినట్లేదనమాట. ఇంకా అలానే గోడాడిస్తున్నాడు వాడు. ఇప్పుడు నేను వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నాను కదా, వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నప్పుడు కూడా ఇంకా అలానే ఏడుస్తున్నాడు. ఇంకా అలాగే ఫీడింగ్ ఇచ్చుకుంటూ ఇంకా నేనైతే ఇంకా వాయిస్ రికార్డింగ్ అయితే ఇస్తున్నాను. ఇంకా బండలు తుడచడం అయితే ఇంకా అయిపోయింది. ఇంకా గలీజ్ నీళ్ళని తీసుకువెళ్ళి అక్కడైతే పారేస్తున్నాను. ఇంకా తీసుకెళ్ళిపోతే ఇంక ఫీడింగ్ అయితే ఇచ్చేయాలి. ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇంకా వాడైతే మా బాబు చిన్న బాబు ఫీడింగ్కి ఇచ్చిందా ఇంకా అస్సలు వినుకోవడం. ఇంకా తీసుకురామా ఇంట్లోకంటే తీసుకువచ్చింది. ఇంకా ఫీడింగ్ అయితే ఇచ్చేసి మళ్ళీ ఇచ్చేసాను. మా హస్బెండ్ అయితే చేపలు అమ్మడానికి అయితే వెళ్తున్నాడు. టెంపుల్కి వెళ్ళాలి కదా, రెడీ ఉండండి అని చెప్పేసి వెళ్తున్నాడు. ఇంకా మేమైతే రెడీ అయితే ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా చేప కూడా అమ్ముకొని వచ్చేసాడు కాబట్టి ఇంకా రెడీ త్వరగా అయితే గుడికి అయితే వచ్చేసాము. చూసారా పుట్టాలమ్మ పుణ్యక్షేత్రం ఎలా ఉందో, బాగుంది కదా గుడి. చాలామంది వచ్చారండి. మా హస్బెండ్ మా చిన్న బాబు పెద్ద బాబు అయితే నిలబడినారు. నేనైతే మా పెద్ద బాబుని పెట్టుకొని అయితే ఆడ మొక్కుంటే ఆడ ఒకసారి అయితే ఇంకా నిలబడినామన్నమాట. చూడండి గుడి చాలా మంది వచ్చారు కదా, చూడండి అక్కడ చూడండి గుడి అయితే చాలా బాగుంది. నేనైతే ఇక్కడ ఇంకా పుట్టాలమ్మ ఎదురుకుంది కదా, ఇక్కడైతే ఇంకా నాగులు ఉన్నాయన్నమాట. నాగస్వామి అట్లా ఉన్నారు. అక్కడైతే మేమైతే మొక్కుంటున్నాము. చూడండి అక్కడైతే ఇది ఉత్సవం అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో, బాగుంది కదా. చూడండి మంది అయితే చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు. ఇక్కడ ఎదురుకుంది కదా, అదైతే శివాలయం అనమాట, శివుని గుడి. చూసారా పూల చెట్లు అంతా బాగుంది మాట, పార్క్ మాదిరి. మా వాడైతే మెల్లిగా నడుస్తాడు, నడుచుడండి. ఇంకా పిల్లలకి అయితే నేనైతే డబ్బులు ఇస్తున్నాను అనమాట. వాళ్ళు గుడి ముందర ఉంటారు కదా వాళ్ళకైతే. అక్కడ కొంతమంది అయితే స్టార్టింగ్లో వచ్చేటప్పుడే అక్కడ డబ్బులు అని అడిగారనమాట. ఇంకా ఇస్తానులే అని చెప్పేసి ఇంకా డబ్బులు ఇవ్వడానికి అయితే వాళ్ళకి వెళ్తున్నాను, పాపం అడిగారు కదా అనేసి. చూడండి ఎంతమంది అయితే, చాలా మంది అయితే వచ్చారనమాట గుడికి. అస్సలు టికెట్ అయితే పట్టలేదు. అలా ఇచ్చేసి అయితే వాళ్ళకైతే వచ్చేసానమాట. ఇంకా చూడండి అలా బాగుంది కదా, అంత బ్యాక్గ్రౌండ్ మొత్తం అయితే గుడి మొత్తం టెంపుల్ అయితే కోతులు చూడండి ఎలా ఎగురుతున్నాయో, బాగున్నాయి కదా మొత్తం టెంపుల్ అంతా. ఇంకా మేమైతే స్టార్టింగ్లోనే ఇంకా బొమ్మల సామాన్కి అడిగితే వచ్చేసామన్నమాట. నా ఈడు ఎండుకి వచ్చేసింది.